ప్రతి సంవత్సరము జూన్ 29 నాడు ఎందుకు నేను ఆత్మ సాక్షాత్కార మహోత్సవం చేసుకుంటాను అని అంటే, నేను ద్విజుడు అయినటువంటి సుదినము అది. ద్విజహ అని అంటే ఉపనయనం చేసిన తర్వాత, వేద అధ్యయనం చేసిన తర్వాత ద్విజుడు అన్నది సాధారణమైనటువంటి అర్థం. ఒక మనిషి ద్విజహ అంటే రెండవ జన్మ ఎప్పుడు ఎత్తుతాడు అని అంటే, ఆత్మ సాక్షాత్కారం పొందిన క్షణముననే ద్విజుడవుతాడు. కాబట్టి సత్యార్థం ఏమిటిది అంటే, రెండవ జన్మ ఎత్తినవాడు. ఇది నా మొదటి జన్మ. రమణానంద, తల్లిదండ్రులు, ఊరు, చదువు, ఉద్యోగము, భార్య, పిల్లలు, ఇదంతా ఒక పర్సనాలిటీ, ఒక జన్మ ఇది. నౌ ఆఫ్టర్ అటైనింగ్ సెల్ఫ్ రియలైజేషన్, హూ ఐఎమ్, ఎవరిని నేను? నేనే సాక్షాత్తు శివుడను. వీళ్ళను ద్విజుడు అని అంటారు. ఇటువంటి వ్యక్తినే ద్విజహ అని అంటారు. ఆత్మ సాక్షాత్కారము ఎందుకు మనం చేసుకుంటాము అని అంటే, తన జీవితంలో మహత్తరమైన సుదినం అది. పుట్టినరోజు అందరూ చేసుకుంటారు. ఏం పుట్టింది? దేహం పుట్టింది. దేహం అంటే ఏమిటిది? మాయా. ఆ దేహం ద్వారా ఎవడు పుట్టాడు? జీవుడు పుట్టాడు. జీవుడంటే ఎవరు? మాయా స్వరూపుడు. ఆ జీవుడు నువ్వు కాదు. చూశారా? నువ్వు కాని దానితో స్నేహం, నీవు కాని దానితో సాంగత్యం, నీవు కాని దానితో మోహ బంధం, ఇవన్నీ పెనవేసుకొని మానవుడు ఏమవుతాడు అంటే, వాడు అజ్ఞాని అవుతాడు. కాబట్టి